హాయ్ అండి. ఈరోజు మనకు ఒకరు సన్‌ఫ్లవర్ బొకే కావాలని మెసేజ్ చేశారు. నేను ర్యాండమ్‌గా కొన్ని పిక్స్ పంపాను. వాళ్ళు అందులో ఒకటి సెలెక్ట్ చేశారు. దానికోసం నేను సన్‌ఫ్లవర్స్‌ని రెడీ చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో మీకు చూపించడం కోసం నేను ఈ వీడియో చేశాను. చాలా బాగా వచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అండ్ మీకు ఇలాంటి బొకేస్ కావాలంటే నాకు కామెంట్ చేసి ఆర్డర్ చేసుకోండి. మనకు నచ్చిన వాళ్ళ కోసం కొంచెం ఖర్చు పెట్టడంలో తప్పు లేదు కదా, అందుకోసమే అనమాట. ఇప్పుడు నేను ఎలా తయారు చేశాను అనేది మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. నేను ఒక పనికిరాని ఏటీఎం కార్డ్కి ఈ రిబ్బన్ని ఫోల్డ్ చేస్తూ వెళ్ళానమాట. ఎందుకోసం అంటే అన్నీ ఈక్వల్ సైజులో నాకు పెటల్స్ కావాలి కాబట్టి నేను ఆ కార్డ్ని యూజ్ చేసి అన్నీ ఈక్వల్ సైజులో కట్ చేసుకున్నాను. ఆ కట్ చేసుకున్న పెటల్స్ అన్నిటినీ మళ్ళీ నేను ఒక మధ్యలో నేను మీకు చూపించాను మీకు స్టార్టింగ్లో ఆ విధంగా అంటే ఫోల్డ్ చేసి మధ్యలోకి ఆ ఎడ్జెస్లో కొంచెం కాల్చుకుంటే ఆ దారం అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట. అప్పుడు మనకు కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. దాని తర్వాత కొంచెం ఒక్కసారి అబ్జర్వ్ చేసి చూడండి, అంటే మంచిగా మీకు అర్థమయ్యేలాగా చెప్పడం కన్నా చూస్తే బెటర్ కదా, బాగా అర్థమవుతుంది. అలా ఫోల్డ్ చేసుకున్న అన్ని పెటల్స్ని మనం ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఆ కార్డ్బోర్డ్కి ముందుగా అయినా హోల్డ్ చేసుకోండి మధ్యలో, లేదా తర్వాత అయినా మీరు మధ్యలో హోల్ పెట్టేసుకోవచ్చు. ఆ కార్డ్బోర్డ్కి కొంచెం గ్లూ వేసి ఆ పెటల్స్ అన్నిటిని వన్ బై వన్ నీట్గా అరేంజ్ చేసుకోండి. ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా ఒక 10-11 పెటల్స్ యూజ్ అవ్వచ్చు మేబీ. అవన్నీ రౌండ్గా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ ఆ పెటల్స్ మీద ఇంకో లేయర్ గ్లూ గన్తో వేసి సేమ్ అలాగే మనం ఫస్ట్ ఎలా అయితే అరేంజ్ చేసుకున్నామో పెటల్కి మధ్యలో ఇంకో పెటల్ పెట్టేలాగా అరేంజ్ చేసుకోండి. అప్పుడు నీట్గా కనిపిస్తుంది అన్నమాట. తర్వాత మధ్యలో మనకు ఆ షీడ్ అనేది ఒకటి ఉంటుంది కదా బ్లాక్ కలర్లో, నేను న్యాచురల్గా కనిపించాలని బ్లాక్ కలర్ తీసుకున్నాను. సన్ఫ్లవర్ అంటే కొంచెం ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంటుంది కదా, అందుకోసం నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను. బ్లాక్ కలర్ రిబ్బన్ని తీసుకొని దాన్ని గ్లూతో సగానికి సగంగా అతికించేసేసుకోవాలన్నమాట. అతికించుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకొని మధ్యలో అక్కడక్కడ అలాగా కట్ చేసుకొని దాన్ని మళ్ళీ ఒక వుడెన్ స్టిక్ తీసుకొని నీట్గా రోల్ చేస్తూ వెళ్ళండి, గ్లూ చేసి రోల్ చేస్తూ వెళ్ళండి. అలా చేసుకున్న దాన్ని మనం ఇప్పుడు చూపించాను కదా ఆ హోల్లో పెట్టేస్తే మన సన్ఫ్లవర్ రెడీ అండ్ బొకేస్ రెడీ. థ్యాంక్ యూ.